యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వేద పాఠశాల రేడియో శ్రోతలకు స్వాగతం. ప్రస్తుతం మనము లూకా సువార్తను పరిశీలిస్తున్నాం. ప్రపంచములో ప్రాముఖ్యమైన బైబిల్ గ్రంథమును అధ్యయనం చేయుటకు మీరు సమయమును కేటాయించినందులకై నాకెంతో సంతోషంగా ఉంది. యేసుప్రభు బోధించిన విషయాలను నేర్చుకొనుటకై ఏ విధంగా దేవుని సన్నిధికి రావాలనో మీరు తెలుసుకొని ఉన్నారా? లూకా సువార్త 5వ అధ్యాయములో ఈ విషయమై ప్రభు ఏ విధంగా బోధించారో మనం తెలుసుకుందాం. ఆయన వారితో ఒక ఉపమానం చెప్పాను. ఎట్లనగా, ఎవడును పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసిక వేయడు. వేసిన ఎడల క్రొత్తది దాని చింపివేయను. అదియుగాక క్రొత్త దానిలో నుండి తీసిన మొక్క పాతదానితో కలియదు. ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసం పోయడు. పోసిన ఎడల క్రొత్త ద్రాక్షారసము తిత్తులను పిగిల్చును, రసము కారిపోవును, తిత్తులను పాడగును. అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయవలెను. పాత ద్రాక్షారసము త్రాగి వెంటనే క్రొత్త దానిని కోరుకుని వాడెవడును లేడు. పాతదే మంచిదనునని చెప్పెను. యేసుప్రభు మాటలను మనము ఏలాగు వినవలెనో విత్తువాని ఉపమానములో ప్రభు వివరించారు. ఈ ఉపమానం యొక్క ఉద్దేశమేమిటంటే, దేవుని వాక్యమును మీరు ఏ విధంగా వింటున్నారో జాగ్రత్త అని. దేవుని వాక్యము వినినప్పుడు ఏ విధమైన జాగ్రత్త వహించవలనో అనేక చోట్ల తెలుపబడింది. వినుమాటలను జాగ్రత్తగా ఆలకించిన ఎడల ఎక్కువ ప్రయోజనము మనం పొందగలం. చినిగిన పాత బట్టకు క్రొత్త బట్టను అతుకు వేసిన ఎడల పాత బట్టను కొత్త బట్ట చింపివేస్తుంది. కావున ఈ విధంగా చేయుట చీలిక మరి ఎక్కువవుతుంది. ఈ ఉపమానములోని పాత బట్ట మత వ్యవస్థ అయితే, నూతన బట్ట యేసుక్రీస్తు బోధ. మత వ్యవస్థతో యేసుక్రీస్తు బోధ ఎన్నడూ ఏకీభవించదు. అదేవిధంగా ఎవరును క్రొత్త ద్రాక్షారసమును పాత తిత్తులలో పోసిన ఎడల తిత్తులు పిగిలిపోతాయి. ఆ విధంగా చేసిన ఎడల పాత తిత్తులలో పోయబడిన క్రొత్త ద్రాక్షారసము పులియుట వలన ఆ పీడనమును పాత తిత్తులు తట్టుకొనలేక చినిగిపోతాయి. అందువలన క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తిత్తుల్లోనే పోయవలెనని ప్రభు బోధించారు. కొన్ని సంవత్సరముల క్రితం కొంతమంది దైవ సేవకులతో కలిసి నేను కూడా ఒక ఆసుపత్రిలో ఉన్న వైద్యులను, సిబ్బందిని కలవడానికి అంగీకరించాను. క్రొత్తగా ప్రారంభించనయున్న ఆసుపత్రిని ఒక మంత్రిగారి సిఫారసు ద్వారా నిర్వహించవలెనని ఆ ఆసుపత్రి వైద్యులు తలంచారు. కాని అనుకోని రీతిగా కొన్ని వారముల్లోనే ఎవరి సిఫారసు లేకుండానే రోగులతో వైద్యశాల నిండిపోయింది. ఆ వైద్యశాలలో సంవత్సరమంతా వారమునకొకసారి 8 మంది దైవ సేవకులు మరియు ఒక వైద్యుడు, కొందరు మానసికవేత్తల పర్యవేక్షణలో సామాజిక కార్యకర్తలము కూడుకొని కొన్ని విషయాలను మేము చర్చించుకొనుటకు అంగీకరించాం. ఒకరోజు వేడివేడి వాదనలు అయిన తర్వాత రాత్రి విందుకు మేమందరము ఒక చోటికి కూడి వచ్చాం. మేమందరము కూర్చుని ఉండగా నా మీద కోపం గల ఒక మనస్తత్వవేత్త నాతో ఇలాగు పలికాడు: బోధకులు ప్రజలకు అనారోగ్యము కలుగుజేస్తారు అని. అది అన్న వెంటనే ఆ మాటను వివరించమని నేనడిగాను. అందుకతడు ఇచ్చిన జవాబేమిటంటే, మీ దగ్గరకు వచ్చువారు అన్యులు కాదు, క్రైస్తవులు. మీ దేవాలయమునకు వచ్చి మీరు చెప్పే బోధలు వింటారు. ఆదివారము మీరు చెప్పిన బోధ విని తల ఊపుతారు కాని సోమవారము నుండి శనివారం వరకు వాక్య ప్రకారము వారు జీవించారు. పొరుగువారిని, స్నేహితులను,
శత్రువులను ప్రేమింపవలెనని మీరు బోధించినప్పుడు వారు మౌనముగా వాక్యము వింటూ వారు వినిన ప్రకారము జీవిస్తామన్నట్టు తలలు ఆడిస్తారు. కాని బయటికి వెళ్ళి వారంతా వాక్య ప్రకారము జీవించరు. మీరు చెప్పిన మాటలు వారు నిజంగా నమ్మలేదు. అందువలన వారి జీవితములో వెలితి, వారి మనస్సులో పోరాటముంటుంది. ఈ పోరాటము దినదినము అభివృద్ధి చెంది ఒక దినాన్న వారు కుప్పకూలిపోతారు. దీనికి సమాధానంగా నేను క్రొత్త ద్రాక్షరసము, పాత తిత్తి ఉపమానమును జ్ఞాపకం చేశాను. ఈ ఉపమానములో యేసుప్రభు బోధించినదేమనగా, నా మాట వినుటకై మీ మనస్సును మీరు సిద్ధం చేసుకోవడానికి ముందు మరొక సత్యం గ్రహించాలి. క్రొత్త ద్రాక్షారసం వలె నా మాటలు మీ మనస్సులో ఒత్తిడి కలుగజేస్తుంది. నా బోధ మీ మనస్సులో కలిగించే పీడనమునకు మీరు లోబడని ఎడల నా బోధ వలన మీ మనస్సు వికలమవుతుంది. నేనిచ్చిన ఈ జవాబును వినిన అతడు, బైబిలులో ఈ విధమైన బోధ ఉన్నదా అని అడుగగా, బైబిలు తెరచి ఈ లేఖన భాగమును నేను చూపించాను. ఈ లేఖన సత్యమునకు అతడు అంగీకారం తెలిపాడు, విషయాన్ని గ్రహించాడు. ఈ కార్యక్రమం ద్వారా దేవుని మాటలు వినుచున్న శ్రోతలైన మిమ్ములను నేను ఎలాంటి అనారోగ్యమునకు గురి చేయనని మీరు గ్రహించుడి. దేవుని మాటలు విని లోబడిన ఎడల మీరు కలవరపడరు, మీ మనసులో ఆందోళన ఉండదు. వాక్యమును విని ఆ ప్రకారము జీవించని వారిలో ఆందోళన నిలిచి ఉంటుంది. అట్టివారి జీవితములో నెమ్మది ఉండదు. విత్తువాని గూర్చిన ఉపమానములో కూడా ఇదే సత్యమును ప్రభు వివరించారు. దేవుని వాక్యమును విని విధేయత చూపిన ఎడల వాక్యము కలుగజేసే ఒత్తిడిని నీవు తట్టుకుంటావు. లేఖన సత్యమునకు లోబడని ఎడల ఫలితాన్ని అనుభవింపక తప్పదు. అయితే ప్రజలు క్రొత్తదానిని కోరు అని పాతదానినే మంచిదిగా ఎంచుతారని ప్రభు తెలియజేశారు. యేసు ప్రభు యొక్క బోధకు ఏ విధంగా ప్రతిస్పందించవలెనో అను విషయాన్ని లూకా సువార్త 7వ అధ్యాయములో తెలియజేశారు. ఈ తరము వారిని నేను దేనితో పోల్చుదును? వారు దేనిని పోలి ఉన్నారు? వారు సంత వీధులలో ఉన్న పిల్లలను పోలి ఉన్నారు. సంత వీధులలో ఆడుకొనుట పిల్లలకు సహజం. వారు చూచిన విషయాలు అనుకరించి ఆటలు ఆడుట పిల్లల మనస్తత్వం. పిల్లలు ఒక వివాహానికి హాజరైన తర్వాత పెండ్లి ఆట ఇంటికి వచ్చి ఆడుతారు. ఒక మరణాన్ని చూచిన తర్వాత ఆ విషయమై వారు ఆటలాడుట వారి పరిపాటి. అయితే యేసు ప్రభు లూకా సువార్త 7వ అధ్యాయం 28 నుండి 35 వరకు బాప్తిసమిచ్చి యోహాను, నేను చిన్న పిల్లల వలె ఆటలాడుకొనుటకు రాలేదు, బాప్తిసమిచ్చి యోహాను తినకయు త్రాగకయు ఉన్నందున వీడు దయ్యం పట్టినవాడని మీరనుకొనుచున్నారు. మనుష్య కుమారుడు తినుచూ త్రాగుచూ వచ్చెను గనుక వీడు తిండిపోతును, మద్యపానీయు, సుంకరులకు పాపులకు స్నేహితుడని మీరనుచున్నారు. యేసు ప్రభు భూలోకానికి ఒక ముఖ్య ఉద్దేశముతో వచ్చి ఉన్నాడు. ఆ ఉద్దేశమేమనగా జీవితములో సంతోషమునిచ్చుటకు. బాప్తిసమిచ్చి యోహాను సుఖజీవితమును గాక కఠినమైన జీవితమును అనుసరించుట వలన దయ్యం పట్టినవాడని పేరు పెట్టారు. యేసు ప్రభు పాపులకు సుంకరులకు స్నేహితుడిగా జీవించుటను బట్టి తిండిపోతూ మద్యపాని అని నాటి ప్రజలు నేరం వేశారు. ఇశ్రాయేలీయులను ప్రభు పిల్లలతో పోల్చి మాట్లాడాడు. బాప్తిసమిచ్చి యోహాను దేవుని చిత్త ప్రకారము జీవించి ఉన్నాడు. దేవుని పని దేవుని చిత్తము చొప్పున జరిగించాడు. యేసు ప్రభు తండ్రి చిత్తమును సంపూర్ణముగా నెరవేర్చి సంపూర్ణ మాదిరి కనుపరిచారు. అయినా చిన్న పిల్లల వలె నాటి ఇశ్రాయేలీయులు యేసు ప్రభువును నిష్కారణముగా నిందించారు.
యేసు ప్రభు చెప్పిన బోధ కఠినముగా ఉన్నదని మార్కు సువార్తలో, మత్తయి సువార్తలో మతనాయకులు మరియు ప్రభువుకు మధ్య జరిగిన సంభాషణ తెలియజేయుచున్నది. లూకా సువార్త 7వ అధ్యాయములో యేసు ప్రభువును ఒక పరిసయ్యుడు విందుకు ఆహ్వానించాడు. ఆ పరిసయ్యుని పేరు సీమోను. పరిసయ్యుని ఇంటిలో యేసు ప్రభు ఉండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యొక్క శిలాభరిణిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుకతట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదాలను తడిపి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదాలను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసెను. అది చూచిన పరిసయ్యుడు, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ యవతియో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఈమె పాపాత్మురాలని తనలో తాను అనుకొనెను. ఈ విషయం ఎరిగిన యేసు ప్రభు సీమోనుతో, సీమోను, నీతో ఒక మాట చెప్పవలెనని ఉన్నాను, వినుము. అప్పు ఇచ్చు అతనికి 2 రుణస్థులు ఉండిరి. ఒకరు 5,000 రూపాయలు, మరి ఒకరు 500 రూపాయలు అచ్చియుండిరి. ఇద్దరి అప్పును అతడు కొట్టివేశాడు. కాబట్టి వీరిద్దరిలో ఎవరు అతను ఎక్కువగా ప్రేమించును? అందుకు పరిసయ్యుడు, ఎవరి అప్పు ఎక్కువగా ఉండెనో వాడి అని చెప్పెను. నీవు సరిగా ఎంచితివని ప్రభు చెప్పారు. యేసు ప్రభు సీమోనుతో, నీవు ఈ స్త్రీని చూడుము. నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదాలకు నీళ్ళియలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదాలు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నూనెతో నా తలను అంటలేదు గాని ఈమె నా పాదాలకు అత్తరు పూసెను. ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడిన గనుక ఆమె విస్తారముగా ప్రేమించెను. ఆమె తిరిగి వెళ్ళుచుండగా ప్రభు ఆమెతో, నీ విశ్వాసము నిన్ను రక్షించెను అని పలికారు. ఆమె ప్రేమించినందువలన రక్షించబడలేదు గాని రక్షించబడినందువలన ప్రభువును ప్రేమించింది. అప్పటికే ఆమె యేసు ప్రభునందు విశ్వాసముంచి తిరిగి జన్మించింది. తన జీవితములో గొప్ప మార్పు వచ్చింది. అందువలన రక్షకుడైన యేసు ప్రభువును తగు రీతిగా ఆరాధించగలిగింది. తనను విందుకు ఆహ్వానించిన సీమోనుతో ప్రభు చెప్పుచున్నదేమిటంటే, నిజమైన పాపి ఆ స్త్రీ కాదు, పరిసయ్యుడైన సీమోను. ప్రియ సోదరుడా, సోదరి, నీ స్థితి పాపములు క్షమించబడిన స్త్రీ వలె ఉన్నదా, లేక పాపములో జీవిస్తున్న పరిసయ్యుని వలె ఉన్నదో నిన్ను నీవు పరిశీలించుకోవలసిందిగా కోరుతున్నాను. లూకా సువార్త 8వ అధ్యాయములో యేసు ప్రభు తెలియజేసిన ప్రాధాన్యత విషయాలను గమనించండి. ప్రభు దృష్టిలో ఏవేవి ప్రధానమైనవో, ఏవి మొదటి స్థానములో ఉన్నాయో, ఏవి 2వ స్థానములో ఉన్నాయో మీరెప్పుడైనా ఆలోచించారా? అనేకులతో యేసు ప్రభు కలిసి పనిచేయుటకు ఇష్టపడి ఉండలేదు. ఒక సమాజ మందిరములో యాయీరు అనే అధికారి ప్రముఖుడిగా ఉన్నాడు. యాయీరు కుమార్తె 12 సంవత్సరాల వయసు గలది. ఆమెకు తీవ్రంగా జబ్బు చేసింది. అతడు యేసు ప్రభునద్దకు వచ్చి తన కుమార్తెను బాగు చేయాలని కోరాడు. యాయీరుతో కలిసి యేసు ప్రభు వచ్చుచుండగా జనసమూహము యేసు ప్రభువును వెంబడించుచున్నారు. ఈ జనసమూహములో రక్తస్రావము గల ఒక స్త్రీ ఉన్నది. లేవియా కాండములో ఉన్న వాక్యమును బట్టి ఆమె ఎవరిని ముట్టకూడదు. ఆమె సమాజమునకు వెలుపట ఉండవలసిన జబ్బు కలిగి ఉన్నది. ఆమె యొక్క నిరీక్షణ యేసే. సమాజ మందిరపు అధికారితో యేసు ప్రభు వెలుచుండగా ఆమె వచ్చి జనసమూహపు మధ్యలో ఉన్న యేసు ప్రభువును ముట్టింది. ఆమె ప్రభువును ముట్టిన వెంటనే ప్రభు ఆగి, నన్ను ముట్టినదెవరు అని ప్రశ్నించారు. అప్పుడు అపోస్తలులు ప్రభువుతో, జనసమూహము నీ వెంబడి వచ్చుచుండగా ఎవరు ముట్టారని ప్రశ్నించారేమి అని అడిగారు. ఎవరో నన్ను ముట్టుట వలన ప్రభావము నాలో నుండి బయలు వెడలినది అని ప్రభు పలికారు. ప్రభువుకు ఎవరు తనను తాకి ఉన్నారో తెలియదని మీరు అనుకొనుచున్నారా? ప్రభువుకు అంతా తెలుసు. ఆమెకున్న విశ్వాసము చుట్టూ ఉన్నవారు తెలుసుకోవాలని ప్రభు ఆ ప్రశ్న వేశారు. జనసమూహములో ఉన్న ఆమె బహిరంగంగా యేసు ప్రభువును ముట్టినది తానే అని ఒప్పుకోవాలి. ప్రభు ఆమెతో, కుమారీ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను అని పలికారు.
అటు తర్వాత యాయీరుతో కలిసి నడుచుచుండగా యాయీరు సేవకులు వచ్చి తన కుమార్తె అప్పటికే చనిపోయినదని, అందువలన బోధకుని శ్రమ పెట్టవద్దని చెప్పారు. అప్పుడు యేసు అతనితో, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము అని సెలవిచ్చారు. అంతట వారి ఇంటికి వెళ్లి చనిపోయిన కుమార్తెను ప్రభు బ్రతికించి గొప్ప అద్భుతం చేశారు. ఈ సంఘటనలో యేసు ప్రభు దృష్టిలో ఏది ముఖ్యమో కనిపరిచారు. యాయీరు కుమార్తె చనిపోయినది, రక్తస్రావము గల స్త్రీ బాగుపడ్డది. వీరిరువురిలో ఎవరికి ఎక్కువ అక్కర ఉన్నది? 12 సంవత్సరాల నుండి రక్తస్రావముతో బాధపడుచున్న స్త్రీ యొక్క అక్కర ఎక్కువని ప్రభు గ్రహించారు. ఆమె ప్రభువును ముట్టితే చాలు, బాగు అవుతానని విశ్వాసము కలిగి ఉంది. లూకా సువార్తలో ఇలాంటి సన్నివేశాలు చాలా ఉన్నాయి. లూకా సువార్త 10వ అధ్యాయము చివరి భాగములో యేసు ప్రభు ప్రేమించిన 2 సహోదరీలున్నారు. వీరి పేరులు మార్తా, మరియా. వీరిరువురి మధ్య ఉన్న వ్యత్యాసమును లూకా వ్రాశాడు. వీరిని గురించి యోహాను కూడా వ్రాశాడు. యేసు ప్రభు అనేక మారులు బేతనీలోనున్న వీరి గృహాన్ని దర్శించారు. యేసు ప్రభు వీరి గృహములో విశ్రాంతి పొంది అలసట తీర్చుకున్నారు. యేసు ప్రభు మొదటిసారిగా మార్త మరియలను దర్శించారు. యేసు ప్రభు వీరింటిలో ప్రవేశింపగా వీరిరువురు ఒక్కొక్క విధముగా యేసు ప్రభువును స్వీకరించారు. యేసు ప్రభు వారి గృహానికి విందు చేయుటకు వచ్చి ఉన్నాడు గనుక భోజనానికి సంబంధించిన విషయాల్లో మార్త మునిగిపోయింది. ఇమ్మానుయేలు అను దేవుడు శరీరధారిగా వారి మధ్య నివసించుచున్నాడు. జీవవాక్కులు గల ఆ ప్రభు పాదాల యొద్ద కూర్చొని మధురమైన మాటలు వినుటకై మరియా సిద్ధపడింది. మార్త అయితే వంటగదిలో వంట వార్పులతో సతమతం అవుతూ ఉంటే, మరియ అయితే యేసు పాదాల యొద్ద కూర్చొని చక్కగా దేవుని మాటలు వినుటకు నిర్ణయించుకుంది. మార్త యేసు ప్రభునద్దకు వచ్చి తన సహోదరి విషయమై ఫిర్యాదు చేస్తూ, ఈ విషయమై నీకు చింతలేదా అని యేసు ప్రభుతో అన్నది. ఈ విధంగా అక్క చెల్లెళ్ల మధ్య ఉన్న భిన్న మనస్తత్వాల మధ్య మీరెప్పుడైనా ఉన్నారా? మరియ మార్తల విషయములో యేసు ప్రభు మరియను మెచ్చుకున్నారు. ప్రభు మార్తను కూడా ప్రేమించారు. మార్తా, మార్తా, నీవు అనేక విషయాలను గూర్చి తొందరపడుచున్నావు, కాని అవసరమైనది ఒకటే. మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. మనమున్న స్థానిక సంఘములో ఈ 2 వ్యక్తిత్వాలు గల సహోదరీలు ఉంటారు. సంఘము విస్తరించుటకు మార్తలాంటి సహోదరికి మరియలాంటి సహోదరి అవసరం. అపోస్తలుల కార్యాలు 6వ అధ్యాయములో సంఘము విస్తరించుచుండగా సంఘములో పనిభారము కూడా ఎక్కువవుతుంది. అప్పుడు అపోస్తలులు మంచి నిర్ణయం చేశారు. నేడు మనము సంఘములో చూచుచున్న పరిచారకులను అపోస్తలులు నాడు ఏర్పాటు చేశారు. సంఘములో మంచి పేరు పొందిన వారిని సంఘము కలిసి ఏకీభవించి పరిచారకులుగా ఏర్పాటు చేయవలెనని తీర్మానం చేశారు. మేము ప్రార్థనయందు వాక్య పరిచర్యందు ఎడతెగక యుందుమని అపోస్తలులు పలికారు. పరిచారకులు మార్తలాంటి వారైతే అపోస్తలులు మరియలాంటివారు. మరియ మార్తలు సంఘములో ఉండుట అత్యవసరం. ఎవరి పని వారు చేస్తూ ఉండాలి. వాక్యమును బోధించేవారు మరియ వంటి వారు దేవుని యొద్ద నుండి పొందిన జ్ఞానమును సంఘానికి అందిస్తారు. అయితే సంఘములోని ఇతర పనులను చూచేవారు మార్తలాంటివారు లేక మార్త వంటివారు. అందువలన వీరందరూ చేయునది ప్రభు పనియే కావున ఒకరు మరియొకరిని సన్మానించుకోవాలి. యేసు ప్రభు మార్త మరియ ఇరువురిని ప్రేమించినట్లే సంఘములోని ప్రతి వ్యక్తిని ప్రేమించుచున్నాడు. ఈ 2 విధాలైన కృపావరాలు సంఘానికి అవసరమై. మార్తలాంటి వారు లేని ఎడల సంఘములో కొరత ఉంటుంది. అదేవిధంగా మరియలాంటి వారు లేని ఎడల కొరత ఉంటుంది. అయితే అనేకసార్లు ఇలాంటి భిన్న కృపావరాలు కలవారు ఒకరినొకరు సన్మానించుకోకపోవటం విచారకరం.
అలాగు కాక ఒకరినొకరు ఘనపరుచుకుంటూ ప్రభువుని స్తుతింపబద్ధులై ఉన్నారు. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న వేస్తాను. వంట పనిలో ఉన్న మార్తకు మరియ సహాయపడవలెనా? ఈ ప్రశ్నకు యేసు ప్రభు జవాబైతే మరియ వంట పనులకు చెందింది కాదు. ఆమెకున్న కృపావరము దేవుని వాక్యము ధ్యానించి ప్రకటించుట. ఈ పని మాని వంట పనికి వెళ్ళకూడదు. మరి ఒక ప్రశ్న ఏమిటంటే, మార్త వంట పని మాని బైబిల్ తరగతికి వెళ్ళాలా? యేసు ప్రభు జవాబు వద్దు అని. యేసు ప్రభు దృష్టిలో ఈ 2 కృపావరాలు గలవారు సంఘములో అవసరం. లూకా సువార్త 11 మరియు 18 అధ్యాయాల్లో ఎడతెగక ప్రార్థించుటను గురించి వ్రాయబడింది. లూకా సువార్త 11వ అధ్యాయం ప్రకారం యేసు ప్రభు ప్రార్థన చాలించి వచ్చిన తర్వాత ఆయన శిష్యులు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టు మాకు ప్రార్థన చేయ నేర్పుము అని అడిగారు. ప్రభు ఎక్కువ సమయం ప్రార్థనలో గడుపుట చూచిన శిష్యులు అదేవిధంగా ప్రార్థించుటకు తమకు నేర్పుమని యేసు ప్రభువును వేడుకున్నారు. అప్పుడు ప్రభు వారితో ఇట్లనుచున్నాడు, ఎవనికైనను ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బొదిలిమ్ము, నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీయో లేదని చెప్పాను. అప్పుడతడు, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా? అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటమాటికి అడుగుట వలన లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును. ఆ దినములలో కుటుంబంలోని వారందరూ ఒకే చోట పండుకొనుట వలన రాత్రిలో ఒకరు లేచిన మిగిలిన వారందరికీ నిద్రాభంగం కలిగేది. తన బోధ వినువారి జీవితంలోని విషయాలను యేసుప్రభు వారికి తెలిపి వారికి అర్థమగునట్లు ఆత్మీయ విషయాలు తేటగా వెల్లడి చేశారు. రాత్రిలో పండుకొని ఉన్నవారి ఇంటి తలుపు తట్టిన ఎడల వారికి సహజంగా వచ్చు సమాధానము, చిన్నపిల్లలతో పండుకొని ఉన్నాను గనుక నేను లేచి రాలేను అని. అయితే ఈ ఉపమానములో స్నేహితుడు మరలా తలుపు తట్టుట వలన అతడు లేచి ఇస్తాడు. ఈ ఉపమానం యొక్క ఉద్దేశమేమనగా, ప్రార్థన యందు మనము ఎడతెగక ఉండాలి, ఎడతెగక వెదకుచూ ఉండాలి. లూకా సువార్త 17వ అధ్యాయములోని ఉపమానములో యేసు ప్రభు ఈ విధంగా చెప్పుచున్నాడు, మీకు ఆజ్ఞాపింపబడినవన్నీయు చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసిన వాటినే చేసి ఉన్నామని చెప్పుడనెను. ఈ ఉపమానములో దాసుని పని ఏ విధంగా చేయబద్ధుడై ఉన్నాడో వివరించబడింది. ఒకవేళ దేవుని పరిచర్య 50 సంవత్సరాలు జరిగించినను అది సహజమే గాని అసహజమని భావించకూడదు. దేవుని దాసులముగా జీవితకాలమంతయు యేసు ప్రభు పనిచేయుటకు మనము నియమించబడ్డాం. మనము చెప్పవలసిందంతా మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసిన వాటినే చేసి ఉన్నాము. లూకా సువార్త 6వ అధ్యాయం 46వ వచనములో, ప్రభువా, ప్రభువా అని నన్ను పిలుచుచు నేను చెప్పిన పని మీరెందుకు చేయరు అని ప్రభు ప్రశ్నించుచున్నారు. క్రైస్తవ జీవితములో యేసు ప్రభువును ఎడతెగక సేవించుచు మరియవలే యేసు ప్రభు పాదాల యొద్ద నేర్చుకొని దేవుని చిత్తమును గ్రహించి దేవుణ్ణి ఆరాధించాలి. యేసుక్రీస్తునందు మీరు విశ్వాసముంచి ఉన్నారని నేను నమ్ముచున్నాను. మరి మీరు దేని విషయమై యేసు ప్రభువుని ప్రార్థిస్తున్నారు? ప్రార్థనలో ఎడతెగక ఉండవలెనని దేవుడు కోరుచున్నాడు. అదేవిధంగా ఎడతెగక యేసు పాదాల యొద్ద వెదకుమని కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ఇంతవరకు మీరు పరిశుద్ధాత్మతో మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ సార్వత్రిక సంఘ విస్తరణలో, అభివృద్ధిలో మరియవలే, మార్తవలే మాకివ్వబడిన కృపావరాల చొప్పున వాడబడడానికి ఎడతెగక మిమ్మును సేవించుచు మీ పాదాల యొద్ద నేర్చుకుంటూ మీ చిత్తాన్ని గ్రహిస్తూ
మీ సాక్షులుగా జీవించడానికి మాకు శక్తిని దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.